ప్రస్తుతం మీ అందరికీ ఓ చిత్రమైన కరాటే ప్రదర్శన చూపించబోతున్నాను. మన దేశంలో ఏ చిన్న టౌన్కి వెళ్ళినా మీకు ఇలాంటి ప్రదర్శనలు కనిపిస్తూనే ఉంటాయి. ముందుగా ఈ ప్రదర్శనలో పాల్గొనబోయే కళాకారులను మీకు పరిచయం చేస్తాను, రండి. వాళ్ళంతా టౌన్కు దూరంగా ఉంటున్నారు. నెమ్మదిగా అడుగులు వేయండి. ఈ రోడ్లన్నీ చాలా విశాలంగా ఉన్నాయి. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది కదూ. ఎటు చూసినా పచ్చని చెట్లే. తెరలు తెరలుగా వీస్తున్న ఈ గాలి మీ మనసులను పులకింపజేస్తుంది కదూ. ఇంకొంచెం ముందుకు వెళదాం పదండి. అదేమిటి, ఆశ్చర్యపోతున్నారా? ఇందాకటి పిల్ల తిమ్మెరలు మాయమయ్యాయి కదూ. పచ్చడి చెట్లు కూడా లేవు. ఏదో కొత్త రకం దుర్వాసన మీ నాసికా పుటాలకు తగులుతుంది కదూ. అయితే మీరు మన కళాకారుల దగ్గరకు చేరుకుంటున్నారన్నమాట. అదిగో దూరంగా కనిపిస్తుంది, చూసారా? అది ఏమిటని అడుగుతున్నారా? ఇల్లేనండి, మన కరాటే వీరుడు కామయ్య ఉండే ఇల్లు. ఓ పెద్ద సైజు బకెట్ నేల మీద బోర్లించినట్లు ఉంది కదూ. ఎదురుగా కనిపిస్తున్న ఆ ఒక్క ద్వారమే ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. ఇంట్లో ఉత్తర భాగం కిచెన్, దక్షిణ భాగం డైనింగ్ హాల్, తూర్పు భాగం బెడ్రూమ్, పడమటి భాగం డ్రాయింగ్ రూమ్. అటు చూడండి, ఇప్పుడే నిద్రలేచినట్లున్నాడు కామయ్య. ఒళ్ళు విరుచుకుని ఇంట్లోంచి బయటకు వచ్చి ముఖం కడుక్కున్నాడు. సింగి అంటూ గట్టిగా పిలిచాడు. సింగి అంటే కామయ్యతో పాటు జీవితాన్ని పంచుకున్న ఆడది. కామయ్య ఇంట్లోకి వెళ్ళి మట్టి కుండలను పరిశీలనగా చూశాడు ఆహారం కోసం. ఓ ముద్ద అన్నం కూడా లేకుండా చేసినందుకు సింగి మీద మండిపడ్డాడు. నోటికొచ్చినట్లు సింగిని తిట్టుకుంటూ రోడ్డు మీదికి వచ్చాడు. రండి, మనం కూడా కామయ్యను అనుసరిద్దాం. మెయిన్ రోడ్ నుంచి ప్రక్కనే ఉన్న సందులోకి నడుస్తున్నాడు అతను. ఆ సందులో పారుతున్న మురుగు కాలువ కనిపిస్తుందా మీకు? ఆ కాలువ వంతెన కింద కూర్చుని ఉంది చూసారా, అదే సింగి. మురుగు కాలువలోని బురదను జల్లెడితో జల్లించి అందులో ఏమైనా పదార్థాలు దొరికితే చాటతో చెరిగి, చిల్లర డబ్బులు దొరికితే తీసుకుపోయి కామయ్యకు ఇవ్వటం ఆమె నిత్య దినచర్య. ఆ రోజు కూడా ఏమైనా చిల్లర డబ్బులు దొరుకుతాయేమోనని ఆశగా వెదుకసాగింది. అంతలో సింగి అంటూ కోపంగా అరుస్తూ వచ్చాడు కామయ్య. ఓసారి తలెత్తి చూసి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది సింగి. మాట్లాడవేంటే అంటూ సింగి జుట్టు పట్టుకున్నాడు కామయ్య. ఏమొచ్చిందిరా సచ్చినోడా అంటూ పిడికిలితో కొట్టబోయింది. నాకు వర్ణం మిగల్చకుండా తగలడ్డావే అన్నాడు కామయ్య. ఏడ నుంచి తెమ్మంటావు కోపంగా అడిగింది. నాయుడు గారింట్లో పెళ్ళైనప్పుడు బుట్టెడన్నం తెచ్చాం కదే అన్నాడు కామయ్య. అది నిన్న పొద్దునాలే అయిపోయిందని చెప్పాగా అంటూ గుర్తు చేసింది సింగి. అప్పుడే అయిపోయినాదా అంటూ గొనుక్కున్నాడు కామయ్య. ఇందులో పైసలేమైనా దొరుకుతాయేమో, ఉండు, టీ నీళ్ళు తాగుదు గాని అంది సింగి. కామయ్య కూడా కూర్చుండిపోయి బురదలో ఏమైనా డబ్బులు దొరుకుతాయేమోనని వెతుకసాగాడు. ఏమైనా బంగారు మొక్కలు దొరికితే బాగుండే సింగి, మన బతుకులు బాగుపడతాయి ఆశగా అన్నాడు కామయ్య. నీ చాదస్తం గాని మనకు అదృష్టం ఎక్కడలే. ఇలా గంగరాజు గారింట్లో ఇందుపోయినాం అంట, వెళ్ళకూడదు అంది సింగి. మరిసిపోయానే, ఇదిగో ఇప్పుడే పోతున్నా అంటూ కామయ్య రోడ్డు మీదకి వెళ్ళాడు. ఏమిటండి, విసుగుపుడుతుందా? కరాటే చూపిస్తానని ఇంత దూరం తీసుకొచ్చి కామయ్య సంసారాన్ని చూపిస్తున్నాడేమిటా అని చిరాకుపడుతున్నారా? కొన్ని నిమిషాలు ఓపిక పడితే మీరు ఆ ప్రదర్శనను తిలకించవచ్చు. దయచేసి నన్ను ఫాలో అవ్వండి. అలా ముందుకు వెళదాం రండి. దూరంగా పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి కదూ. అవి ఏమిటో పోల్చుకున్నారా? అవును, విద్యాలయాలు. ఊరు బయట కట్టారు. కొంచెం ముందుకు వెళదాం. అక్కడ మీకు పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుందా? ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలి మనం. అక్కడ మీకు మరో కళాకారుణ్ణి పరిచయం చేస్తాను. లెక్కలేనన్ని ఊడలతో విస్తరించిన ఆ మహావృక్షాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మన సంఘంలో రోజురోజుకు బలపడుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థకు స్ఫురించడం లేదు? మనం ప్రగతి పథంలో ఎంత వేగంగా పయనిస్తున్నా అనాది నుంచి వస్తున్న దురాచారాలు ఆ మర్రి ఊడల్లా మీకు కనిపించడం లేదు? వివాహ వ్యవస్థలోని కట్న కానుకలు ఊడల్లా సంఘాన్ని పనవేసుకున్న విషయం స్ఫురణకు రావడం లేదు? ఆ చెట్టు కొమ్మకు వ్రేలాడుతున్న గుడ్డబోయిలను గమనించారా? కొన్ని రోజుల క్రితమే ఈ భూమి మీదకి అడుగుపెట్టిన ఓ చిన్న ప్రాణి అందులో అసహనంగా కదులుతోంది. ఊయలను నీరసంగా ఊపుతున్న అస్థిపంజరమే ఆ జీవిని కన్న తల్లి. కొంచెం అవతల దీర్ఘంగా ఆలోచిస్తూ చెట్టు మొదట్లో కూర్చున్న వ్యక్తి కనిపిస్తున్నాడు కదూ. వాడే మీకు పరిచయం చేద్దామనుకున్న మరో కళాకారుడు. వాడి పేరు నారిగాడు. వాడి వెనుకనే మీకో గూడు కనిపిస్తుంది కదూ, అదే వాళ్ల ఇల్లు. ఆ ఇంట్లో 2 మనుషులకు మాత్రమే చోటు ఉంటుంది. నారిగాడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. మెల్లగా ఏదో గొనుక్కుంటున్నాడు కూడా. శాతగానోణ్ణి, పెళ్ళానికి గంజినీళ్లు కూడా పోయలేని ఎదవరం అంటూ తిట్టుకున్నాడు. ఉయ్యాలలో ఉన్న బిడ్డను చేతిలోకి తీసుకుని పాలు త్రాగిస్తున్న భార్యను చూడగానే నారిగాడు తలడిల్లిపోయాడు.
వాడి కంటికి భార్య పసివాడికి ఇస్తున్నది పాలలా కనిపించలేదు, శరీరంలోని రక్తాన్నే పసివాడికి తాగిస్తుందన్న భావన కలిగింది. బాలింతరాలికి పట్టెడన్నం పెట్టలేకపోతున్న తన అసమర్థత మీద వాడికి అసహ్యం కలిగింది. మెల్లగా లేచి నిలబడి రోడ్డు మీదకి వచ్చాడు. నారిగాడిని మనం ఫాలో కావద్దు, వాడు వెళ్లే చోటుకు మిమ్మల్ని ముందుగా తీసుకువెడతాను, రండి, నన్ను ఫాలో అవ్వండి. మనం ఇప్పుడు పట్నం నడిబొడ్డుకు వచ్చాం. ఇక్కడ చుట్టూ ఉన్న ఇళ్ళు భాగ్యవంతులవే. ఈ ఇళ్ల మధ్య చుక్కల్లో చంద్రునిలా కళకళలాడుతూ కనిపిస్తుంది చూశారా ఆ 3 అంతస్తుల భవనం? ఆ భవనానికి యజమాని గంగరాజు. ఇదే స్థలంలో 10 సంవత్సరాల క్రితం ఓ బడ్డీ కొట్టుతో జీవితం ప్రారంభించిన గంగరాజు ప్రస్తుతం లక్షలకు అధికారి. పట్నంలో ప్రముఖ పారిశ్రామికవేత్త. గేటు ముందు నిలబడి దేహీ అని నీరసంగా అరిచే అన్నార్తులకు పిడికెడు బియ్యం పెట్టడానికి ఇష్టపడని గంగరాజు కార్లలో తిరుగుతూ ధర్మకార్యాల నిమిత్తం చందాలు వసూలు చేసే పెద్ద మనుషులకు పెద్ద మొత్తాల్లో చందాలిస్తాడు. పట్నంలో ఏ కార్యాన్ని తలపెట్టినా తొలి చందా కోసం గంగరాజు దగ్గరికే వస్తారు. అందుచేత ఆయనకు పరపతి పెరిగింది. ఓ శుభముహూర్తాన పట్నంలోని పురప్రముఖులంతా సమావేశమై గంగరాజును సన్మానించి దీనజనబంధు అనే బిరుదును కూడా ప్రదానం చేశారు. తనకు చేసిన దానికి కృతజ్ఞతగా ప్రస్తుతం ఓ గొప్ప విందు ఏర్పాటు చేశాడు గంగరాజు. ఆ భవనం ముందు రంగురంగుల షామియానాలు, బెలూన్లు, వాటి క్రింద డైనింగ్ టేబుల్స్ కనిపిస్తున్నాయి చూశారా? పురప్రముఖులు ఒక్కరొక్కరే గేట్లోంచి లోపలికి అడుగు పెడుతున్నారు. గంగరాజు వాళ్లకు ఎదురేగి స్వాగతం చెప్తున్నాడు. షామియానాల క్రింద ఆహ్వానితులు కూర్చున్నారు. విందు ప్రారంభించబడింది. అందరూ హుషారుగా తింటున్నారు. ఎంత తిన్నా ప్లేట్స్లో పదార్థాలు తరగడం లేదు. ఏం చేయాలా అని తర్జనభర్జన పడుతున్నారు. భారీ ఎత్తులో విందును ఏర్పాటు చేస్తున్నందుకు అందరూ గంగరాజును పొగుడుతున్నారు. ఆ పొగడ్తలతోనే గంగరాజు కడుపు నిండిపోయింది. మనం అలా రోడ్డు మీదకి ఓసారి వెళ్దాం రండి. ఆ రోడ్డు మీద నడుస్తున్న జనం గంగరాజు గారి భవనం వైపు ఓసారి దృష్టి సారించి ముందుకు వెళ్తున్నారు. కానీ అలా వెళ్లకుండా ప్రహరీ గోడ ప్రక్కనే మునివ్రాళ్ల మీద నిలబడి లోపల జరుగుతున్న విందు వైపు ఆశగా చూస్తున్నారు బిచ్చగాళ్లు. వాళ్లలో మన కరాటే వీరుడు కామయ్య, నారిగాడు కూడా ఉన్నారు. గుర్తుపెట్టారా? జాగ్రత్తగా చూడండి. ఇక అసలు ప్రదర్శన ప్రారంభించబడుతుంది. గంగరాజు గారి ఆతిథ్యాన్ని స్వీకరించి అతిథులంతా వెళ్ళిపోతున్నారు. విస్తళ్లలో మిగిలిన పదార్థాలను పెద్ద పెద్ద పాత్రలలో బయటకు తీసుకువచ్చి చెత్తకుండీలో వేస్తున్నారు నౌకర్లు. ఎంగిలి విస్తళ్లలో మిగిలిన పదార్థాలను చూడగానే చుట్టూ ఉన్న జనమంతా ఒక్కసారిగా చెత్తకుండీని చుట్టుముట్టారు. ఆగండసే అంటూ పెద్దగా కేక వేస్తూ రంగంలోకి దూకాడు కామయ్య. అందరూ టక్కున ఆగిపోయారు. కామయ్య ప్రళయకాల రుద్రునిలా కనిపించాడు. తోటి బిచ్చగాడని ఉద్దేశించి, నాయళ్లరా, గంగరాజు గారు ఇందు జరుగుతుందిరా కామిగా, నువ్వు వచ్చి పులిస్త్రాకులు అట్టుకుపోరా అని కబురు చేస్తే నానొచ్చా. ఎవడైనా ఇస్త్రాకు మీద చెయ్యేస్తే ఎముకలు ఎరగొడతా అంటూ చెత్తకుండీ వైపు నడిచాడు. మరో ప్రక్క నుంచి నారిగాడు గట్టిగా అరుస్తున్నాడు. ఎన్ని గుండెలరా నీకు? ఇంతమందిని ఉసిరెట్టి అంతా నువ్వే అట్టుకుపోతావా? ఒరేయ్, మాకు కడుపులున్నాయిరా, మాకు ఆకలుందిరా అంటూ కామయ్య మీదికి దూకుతున్నాడు నారిగాడు. నారిగాడిని చూడగానే నడుమున ఉన్న నల్లబెల్టును విప్పాడు కామయ్య. బెల్టును 2 సార్లు గాల్లో త్రిప్పి నారిగాడి మీదికి విజృంభించాడు. నారిగాడు తన చేత్తో దెబ్బలను ప్రతిఘటించాడు. జనమంతా దూరంగా పోయి ప్రేక్షకుల్లా నిలబడ్డారు. ఇద్దరూ విజృంభించారు. కామయ్య శరీరాన్నంతా ఆయుధంగా మార్చి నారిగాడి మీద విరుచుకుపడ్డాడు. నారిగాడు గట్టిగా అరుస్తూ ఊపిరితిత్తులను బిగబెట్టి పొట్ట క్రింది భాగాన్ని బలపర్చి కామయ్యను ఎదుర్కొన్నాడు. కామయ్య శరీరంలోని ప్రతి అంగము శక్తివంతంగా కదులుతూ ఉంది. నారిగాడు తన శరీరంలో నిగూఢమైన శక్తిని మానసికంగా కేంద్రీకరించి పిడికిలితో కామయ్య కొట్టే ప్రతి దెబ్బను ప్రతిఘటిస్తున్నాడు. అవసరానికి అత్యాశకు పోరాటం, దరిద్రానికి దీనత్వానికి సంఘర్షణ, సమానత్వానికి స్వార్థానికి సమరం. కేకలు, గుద్దులు, తన్నులు, అంతా కోలాహలంగా ఉంది. అంతలో గుంపులోంచి ఎవరో పోలీసులు పోలీసులు అని అరిచారు. ప్రేక్షకులంతా పారిపోతున్నారు. కానీ కామయ్య, నారిగాడు మాత్రం పోరాటం ఆపలేదు. కింద పడుతున్నారు, లేస్తున్నారు, కొట్టుకుంటున్నారు. దూరం నుంచి హారన్ కొట్టుకుంటూ వేగంగా లారీ వస్తుంది. నారిగాడు 2 చేతులతో కామయ్యను నెట్టాడు. సమయానికి ప్రతిఘటించలేకపోయాడు కామయ్య. ఆ దెబ్బకు దూరంగా ఎగిరిపడడం, అదే సమయంలో లారీ కిర్రుమంటూ శబ్దం చేస్తూ ఆగడం ఒకేసారి జరిగిపోయాయి. కామయ్య శరీరం టైర్ల క్రింద నలిగిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన నారిగాడికి కళ్ళు బైర్లు కమ్మి కుప్పలా కూలిపోయాడు. అప్పటి వరకు మేడ మీద నుండి కరాటే ప్రదర్శన తిలకిస్తున్న గంగరాజు జేబులోంచి ఫోన్ తీసి, మా బిల్డింగ్ ముందు ఎవరో ముష్టివాళ్లు కొట్టుకు చచ్చారు, అంతా న్యూసెన్స్ చేశారు, త్వరగా వచ్చి వాళ్ళ శవాలను తీసుకుపోయి తగలేయండి అన్నాడు.
అట్టడుగు వర్గాల ప్రజలను దీనజనులను ఉద్ధరిస్తామంటూ ప్రగల్భాలు పలికే నేటి నాయకుల్లో చైతన్యం కలిగి నిస్వార్థ బుద్ధితో పాటుపడి నిర్భాగ్యుల సమస్యలను తీర్చగలిగిన రోజే ఈ ప్రదర్శనలకు శాశ్వతంగా తెరలు పడతాయి. మరి ఆ రోజు ఎప్పుడో